వ్యూహం సినిమా పోస్ట్ పోన్ అయింది మళ్ళీ. ఇంతకుముందు రిలీజ్ అవ్వాలనుకున్నప్పుడు అదే దాన్ని ఏదో ఆదినిష్ఠూరం, అంత్యనిష్ఠూరం అని ఇప్పుడు ఆదినిష్ఠూరాలు ఎక్కువ నడుస్తున్నాయి. ఏంటంటే ఆ మధ్యన జరిగినటువంటి చర్చ ఏంటి? లోకేష్ కోర్ట్‌లో పిటిషన్ వేయడం అంటే ముందు అసలు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా సెన్సార్ వాళ్ళని ఆపడం. ఆ తర్వాతన సెన్సార్ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం. దాని మీదన హైకోర్ట్‌కి వెళ్ళడం. హైకోర్ట్‌లో సింగిల్ బెంచ్ దాన్ని ఆపేయడం. ఆ పైన డివిజన్ బెంచ్ వచ్చేటప్పటికి దాని రివ్యూ తొందరగా చేపిచ్చి ఆ తర్వాత సెన్సార్ వాళ్ళు మళ్ళీ క్లియరెన్స్ ఇవ్వడంతో నడిచింది. ఇప్పుడు రాజధాని ఫైల్స్ మొన్న ఎట్లయితే ఒక రోజు ఆగి మళ్ళీ వచ్చిందో ఇదైతే కొన్ని రోజులు ఎక్కువ టైం పట్టింది. ఇప్పుడు అది ఇవాళ తెలంగాణలో థియేటర్‌లో డబ్బులు రిఫండ్ చేసేస్తున్నారు అన్నటువంటిది పెద్ద ప్రచారం వచ్చింది. దీని మీద రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఏంటిది అన్నటువంటి దాని మీద వ్యూహం సినిమా మార్చి 1 తారీఖున శపథం సినిమా మార్చి 8కి పోస్ట్ పోన్ అవుతున్నాయి. కాకపోతే ఈసారి కారణం లోకేష్ కాదు. కొన్ని టెక్నికల్ కారణాల వలన మార్చి 1 మరియు మార్చి 8న చేస్తే రిలీజ్ పరంగా మేము కోరుకున్నటువంటి థియేటర్లు వస్తాయి. అందుకోసం ఈ పోస్ట్ పోన్ తప్పించి మరేమీ లేదు అంటూ ఆయన ఒక పోస్ట్ చేశారనమాట. తద్వారా ఈ వ్యవహారానికి స్పెక్యులేషన్స్‌కి ఆయన ఎండ్ చేశారు.